ప్రార్థన అంటే వట్టి మాటల మూట కాదు. ప్రార్థన అంటే ఆసు కవితల ప్రాస కాదు. ప్రార్థన అంటే పర్యాయ పద మోత కాదు. ప్రార్థన అంటే నేను నా వారే కాదు. ప్రార్థన అంటే వేదవాక్కుల క్లాజు కాదు. ప్రార్థన అంటే పరమ తండ్రికి క్లాసు కాదు. ప్రార్థన అంటే గోడయారియారం గంట కాదు. ప్రార్థన అంటే అంబులెన్సీ ఎమర్జెన్సీ మోత కాదు. ప్రార్థన అంటే ఆచరణ కాదు. ప్రార్థన అంటే లోకవాంఛల వ్యాకరణ కాదు. అయితే ప్రార్థన అంటే ఏంటి? ప్రచండ వాయుమండల సన్నిధి గడ్డి పువ్వు నిలువ సాహసం, నీతి సూర్యుని కాంతి వెలుగులో మురికి గుడ్డల మాట సాహసం. ప్రార్థన అంటే ప్రభుని సన్నిధిని విరిగి నలిగిన హృదయ బలియార్పణం, కొరచగాని కరుణహస్తం కృపను చూపక కోరుకునే ఓ కారణం. ప్రార్థన అంటే శిలువ రక్తపు సమిధ వెలుగులో ప్రభునికో విన్నపం, సర్వమరిగిన సర్వశక్తుని సన్నిధానములో నిత్యమెగసే విజ్ఞాపన ధూపం. ఇదే కదా ప్రార్థన అంటే.